పోసాని కృష్ణమురళికి బెయిల్ వచ్చినా జైలు నుంచి బయటకు రావటం డౌట్గానే కనిపిస్తోంది. ఆయనపై మరో పీటీ వారెంట్ దాఖలైంది. ఆదోని 3 టౌన్ పిఎస్లో నమోదైన కేసులో పోసాని నేడు బెయిల్పై విడుదల కావాల్సి ఉంది. మిగిలిన అన్ని కేసుల్లోనూ పోసానికి బెయిల్ ఇచ్చింది హైకోర్టు. ఇక దీంతో ఆయన ఈరోజు జైలు నుంచి బయటకు వస్తారని భావించారు. అయితే తాజాగా పోసానిపై గుంటూరు సిఐడి పోలీసులు పీటీ వారెంట్ వేశారు. దాంతో కర్నూలు వెళ్లారు. జైలు నుంచే పోసానిని ఆన్లైన్లో జడ్జి ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై 17 కేసులు నమోదయ్యాయి. ఒకే ఆరోపణపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన కేసులకు గాను 67 ఏళ్ల వయసులో వివిధ ప్రాంతాలకు తిప్పటం, అనారోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. 35A నోటీస్ జారీ చేసి విచారించాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. అలాగే విశాఖపట్నం 1 టౌన్లో దాఖలైన కేసులో దర్యాప్తును పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో పోసానికి వివిధ ప్రాంతాల్లో నమోదు చేసిన అన్ని కేసుల్లోనూ ఊరట దక్కినట్టయింది. అయితే తాజాగా గుంటూరు సిఐడి పోలీసులు పీటీ వారెంట్ వేశారు. దీంతో పోసాని న్యాయవాదులు మరోసారి కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలుస్తోంది.